అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నిరసనలు కనుక తెలియజేయాల్సి వస్తే చంద్రబాబు నాయుడు ఇంటి ముందు లేదంటే అచ్చెన్నాయుడు ఇంటి ముందు చేయాలి, కానీ ఈ నిరసనలు గ్రామాల్లో చేయడం వల్ల ఏంటి లాభం అని చెప్పి అడుగుతున్నారు ఏఎంసీ చైర్మన్ సబ్బెళ్ళ కృష్ణారెడ్డి. లోకేష్ గారి ఇంటి దగ్గర ధర్నా చేయాలి, లేకపోతే మీరు పార్టీ ఉపాధ్యక్షుడిగా మీ పార్టీ అధ్యక్షుడు ఎవరున్నారో ఆయన ఇంటి ముందు మీరు ధర్నా చేయాలి తప్ప మీరు గ్రామాల్లో పర్యటించవలసిన అవసరం కూడా మీకు లేదు, అంత సీన్ కూడా మీకు లేదు. వాస్తవం చెప్పాలంటే ఖచ్చితంగా ఏ సర్వే చేసినా అనపర్తి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని ఒక టాక్ స్ప్రెడ్ అయింది. ఆ టాక్ని తప్పించుకోవడానికి అనపర్తి నియోజకవర్గంలో పోటీలో ఉంటే ఓడిపోతామన్న భయంతో మీరు మీ చంద్రబాబు నాయుడు గారు ఆడుతున్న నాటకం తప్పిది. ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత మాత్రమో సంబంధం లేదని ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. మరి ఈ సందర్భంగా మీకు ఇంకొక మాట చెప్తా ఉన్నా, ఈ ప్రాంతంలో రాజకీయాల్ని మీరు పూర్తిగా దిగజార్చారు. లేనిపోని ఆరోపణలు చేసి బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయంలో మీరు దొంగ ప్రమాణం చేశారు. అలాగే ఇది సరిపోదన్నట్లుగా ఇటీవల అనపర్తి ప్రాంతంలో ప్రాముఖ్యత కలిగిన వీరులమ్మ అమ్మవారిపై కూడా మీరు అమ్మవారి సొమ్ముపై కూడా అనేక ఆరోపణలు మీరు చేశారు. మానవులైతే మీ ఆరోపణలన్నీ కూడా ఊకొడతాం, సర్లే వాడు పాపం పండినప్పుడే వాడికి ఫలితం వస్తుందని చెప్పి అనుకుంటూ ఉంటాం. మరి ఆ బెక్కవోలు లక్ష్మీ గణపతి స్వామి కానీ లేకుంటే అనపర్తి వీరులమ్మగారు కానీ ఈ రోజున మీ మీద వారి కరుణ చూపించారు కాబట్టే మీకు ఈ రోజున ఈ పరిస్థితి వచ్చింది. మీ గ్రామంలో మీ ఇంటి ముందు నీ ఎదురుగా సైకిల్ తగలబెట్టే పరిస్థితి వచ్చింది. నీ గ్రామంలో నీ ఇంటి ముందే నీ ఎదురుగా మీ పార్టీ ప్రచార కరపత్రాలను తగలబెట్టే పరిస్థితికి వచ్చింది. ఇదంతా ఎందుకు జరిగింది? నీ స్వార్థ రాజకీయాల వల్ల జరిగింది. నీ స్వార్థ రాజకీయాలతో అనేక రకాలుగా నువ్వు గతంలో శాసనసభ్యుని డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారిని విమర్శించావు, అసమర్థుడు అన్నావు, తింగర్ గంగిరెడ్డి అన్నావు. ఇటువంటి అసమర్థుడు శాసనసభ్యుడిగా ఉండడం ప్రమాదం అని చెప్పావు. మరి అప్పుడు నీ నోటితో నువ్వు అసమర్థుడు తింగరోడు అన్న డాక్టర్ గారు మరి ఈ రోజున నీ సీట్ని ఎలా అడ్డుకుంటాడు? పోనీ నువ్వు చిన్న పరిస్థితిలో ఉన్నావా? రాష్ట్ర ఉపాధ్యక్షుడని చెప్పుకున్నావు, త్వరలో మంత్రి కాబోతున్నానని చెప్పుకున్నావు. ఇన్ని చెప్పుకుని నువ్వు ఈ రోజున డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారి మీద ఆయన బంధువుల మీద నా టిక్కెట్ వారు అడ్డుకున్నారు అని చెప్పి నువ్వు వ్యాఖ్యానించడం ఎంతవరకు సవ్వని నీ సందర్భంగా అడుగుతున్నా. నీకు గత్యంతరం లేకే 1కి 10 సార్లు డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారి మీద నువ్వు ఆరోపణలు చేస్తూ ఉన్నావు. మరి నిజంగా నీకు దమ్ముంటే నువ్వు చేయాల్సిన ధర్నాలు కానీ నువ్వు చేయాల్సిన పాదయాత్రలు కానీ మీ చంద్రబాబు నాయుడు ముందు చేయాలని చెప్పి సందర్భంగా నేను కోరుతూ ఉన్నా. నువ్వు తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసినా లేక ఇండిపెండెంట్గా పోటీ చేసినా లేక వేరే పార్టీ కాంగ్రెస్ పార్టీ వైపు నువ్వు వెళ్ళి పోటీ చేసినా కూడా నీ పోటీని మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. ఎందుకంటే నువ్వు పోటీలో ఉండాలి, నువ్వు ఓడిపోవాలి, అదే మా ఆకాంక్ష.